సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో విచారణ కొనసాగుతోంది. సినిమాను మించిన ట్విస్ట్లను తలపించిన ఈ కేసు ఓ కొలికి వచ్చినట్టు తెలుస్తోంది. శ్రావణి ఆత్మహత్యకు సాయి కృష్ణ, దేవరాజులు ఇద్దరూ కారణమని పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరిద్దరి మధ్యలో ఉన్న అశోక్ రెడ్డి కూడా విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఆయన అశోక్ రెడ్డి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేయమన్నారు. పోలీసులు ఇప్పటికే సాయి కృష్ణ, దేవరాజులను అరెస్టు చేశారు. ఇవాళ కోవిడ్ వైద్య పరీక్షల అనంతరం కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఇక సీరియల్ నటి శ్రావణి కేసుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ లైవ్ ద్వారా అందిస్తారు. అజయ్, ఓటు యు. సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్యకు సంబంధించి ఎన్నో ట్విస్టులు, ఎన్నో మలుపులు తిరుగుతూ వచ్చింది ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఒక నిర్ధారణకైతే రావడం జరిగింది. అయితే ముందుగా దేవరాజ్ మీద ఆరోపణలు కుటుంబ సభ్యులు చేయడం జరిగింది. అయితే దేవరాజ్ని అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత చాలా వరకు ఏదైతే దేవరాజ్ ఇచ్చిన ఆధారాలకు అనుగుణంగా మళ్ళీ కూడా సాయి కృష్ణారెడ్డి తెరపైకి రావడం జరిగింది. అయితే సాయిని కూడా విచారించారు. నిన్న ఏకదాటిగా దాదాపు 8 గంటలకు పైగా కూడా దేవరాజ్ రెడ్డిని, సాయిని ఇద్దరిని ఒకే చోట ఉంచి విచారించడం జరిగింది. అయితే దాదాపు పోలీసులు ఈ శ్రావణి ఆత్మహత్యకు సంబంధించి దేవరాజు, సాయి ఇద్దరు కూడా దీంట్లో ప్రమేయం ఉంది. ఎందుకంటే అటు మానసికంగా ఆమెను చాలా వరకు ఇబ్బంది పెట్టారు, హరాస్ చేశారు అనే కోణంలో మాత్రం ఇప్పటికే ఒక నిర్ధారణకు రావడం జరిగింది. అయితే A1 ఎవరు, A2 ఎవరు అనేది మాత్రం దీనికి సంబంధించి మరి కాసేపట్లో తెలియనుంది. ఎందుకంటే ఇప్పటికే ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన వైద్య పరీక్షలు కూడా కొద్దిసేపటి క్రితమే నిర్వహించడం జరిగింది. అయితే మరి కాసేపట్లో కూడా వాళ్ళని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలిస్తారు. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో నిన్న సాయి విచారణలో భాగంగా చాలా కీలక సమాచారము ఎస్ఆర్ నగర్ పోలీసులు సేకరించడం జరిగింది. ఎందుకంటే సాయి ముందు నుండి దేవరాజ్ పైన ఆరోపణలు చేస్తున్నాడు. అయితే దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏముంది అనే దానిపైన కూడా నిన్న ఆరా తీయడం జరిగింది. అయితే ప్రధానంగా సాయి స్టేట్మెంట్ అనుకోవచ్చు, దేవరాజ్ స్టేట్మెంట్ అనుకోవచ్చు, అటు శ్రావణి తల్లిదండ్రుల స్టేట్మెంట్స్ కూడా ఇప్పటికే పోలీసులు నిన్న రికార్డ్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా RX100 నిర్మాత అశోక్ రెడ్డి పేరు కూడా తెరపైకి రావడం జరిగింది. కాబట్టి ఆయనకు కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది ఎస్ఆర్ నగర్ పోలీసులు. కానీ ఈరోజు విచారణకు హాజరవుతాడు అనుకుంటే ఈరోజు ఉదయం నుండి కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నా కూడా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ కావచ్చు, ఆయన అందుబాటులో లేకపోవడంతో ఆయన ఎప్పుడు వస్తారనేది మాత్రం తెలియని పరిస్థితి నెలకొంది. సో ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించి మాత్రం సాయి, దేవరాజ్ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇద్దరి పాత్ర ఉంది. ఆ శ్రావణి ఆత్మహత్యకి ఇద్దరు కూడా వాళ్ళ హెరాస్మెంట్, అటు శ్రావణి కుటుంబ సభ్యుల హెరాస్మెంట్ అనుకోవచ్చు, ఇటు సాయి, దేవరాజు పాత్రలు ఉన్నాయనేది ప్రాథమికంగా నిర్ధారించుకోవడం జరిగింది. అయితే అశోక్ రెడ్డి పాత్ర ఏంది దీనిపైన అనేది మాత్రం మరి విచారణ చేసిన తర్వాత అశోక్ రెడ్డి వచ్చి విచారణలో పాల్గొంటే వీళ్ళు ఇచ్చిన ఆధారాలకు అనుగుణంగా అశోక్ రెడ్డిని విచారించే అవకాశం ఉంది. అశోక్ రెడ్డిని విచారించిన తర్వాత ఒకవేళ ఆయన పాత్ర కూడా తేలితే ఖచ్చితంగా ఈ కేసులో A3గా అశోక్ రెడ్డిని చేర్చే అవకాశాలు ఉన్నట్లు మనకి సమాచారం అందుతుంది. ధనలక్ష్మి, అయితే అజయ్, ఇప్పటికే RX100 నిర్మాత అశోక్ రెడ్డి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అంటే ఎస్కేప్ అయ్యే ధోరణిలో కనిపిస్తోన్నట్టు తెలుస్తోంది. ఏంటి డీటెయిల్స్? ప్రధానంగా ఈ కేసులో దేవరాజు, సాయి ఈ రెండు పేర్లు ప్రధానంగా వినబడ్డాయి. వీళ్ళిద్దరు కూడా ఆరోపణలు, ప్రత్యారోపణలు ఈ కేసుకు సంబంధించి ముందు నుండి కూడా చేసుకోవడం జరుగుతుంది. అయితే దీని తర్వాత అశోక్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఏదైతే అశోక్ రెడ్డి సాయికి మిత్రుడిగా తెలుస్తుంది కాబట్టి అశోక్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. అశోక్ రెడ్డి, శ్రావణి మాట్లాడుకున్న ఆడియో టేప్ కూడా బయటికి రావడం కొంతవరకు ఈ కేసులో కలకలం రేపింది. అయితే దీని తర్వాత అశోక్ రెడ్డిని విచారించాలని భావించారు. ఎందుకంటే పోలీసులు ఈ కేసుకు సంబంధించి అటు సాయి కావచ్చు, దేవరాజు కావచ్చు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఇంకెవరెవరికైతే లింక్స్ ఉన్నాయో, ఎవరెవరి పేర్లు అయితే బయటకు వస్తున్నాయో వారందరినీ కూడా ఖచ్చితంగా నోటీసులు జారీ చేసి విచారించాలి అని భావించారు. ఆ కోణంలోనే అటు దేవరాజు విచారణలో, ఇటు సాయి విచారణలో అశోక్ రెడ్డి పేరు కూడా ప్రధానంగా వినిపించడము, ఆయన పాత్ర కూడా ఉందా లేదా అనేది తేల్చాల్సిన అవసరం ఉందని భావించిన పోలీసులు అశోక్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందుకున్న అశోక్ రెడ్డి ఈరోజు విచారణకు హాజరవుతాడు అని భావించారు అందరూ. ఎందుకంటే అటు దేవరాజ్, సాయి ఇద్దరు కూడా ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు కాబట్టి అశోక్ రెడ్డి కూడా వస్తే ఖచ్చితంగా ముగ్గురిని ఒకే చోటు నుంచి విచారించాలి అని భావించారు. కానీ అశోక్ రెడ్డి ఈరోజు ఉదయం నుండి కూడా అందుబాటులో ఉండకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడం, పరారీలో ఉండడం, ప్రధానంగా ఎక్కడికి వెళ్ళాడు అనేది కూడా తెలియని పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అనుమానాలు తారాస్థాయికి వెళ్తున్నాయి. ఎందుకంటే అశోక్ రెడ్డి పాత్ర లేనిది ఆయన ఎందుకు అందుబాటులో లేడు అనే కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. సో అశోక్ రెడ్డి కోసం
గాలిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అశోక్ రెడ్డిని కూడా విచారిస్తే ఖచ్చితంగా ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ కేసుకి దాదాపు దేవరాజు, సాయిని ఇద్దరిని విచారించిన తర్వాత ఇటు శ్రావణి కుటుంబ సభ్యులను కూడా విచారించారు. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రాథమికంగా నిర్ధారణకు రావడం జరిగింది. అటు కుటుంబ సభ్యులు, సాయి, దేవరాజ్ వీళ్ళందరి పాత్ర ఉంది. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణము వీళ్ళే అనేది మాత్రం ప్రాథమికంగా తేలింది. కానీ అశోక్ రెడ్డి పేరు కూడా తెరపైకి వస్తుంది కాబట్టి ఆయనను కూడా విచారించాలని భావించారు. కానీ అశోక్ రెడ్డి మాత్రం అందుబాటులో లేడు. అశోక్ రెడ్డికి సంబంధించి బహుశా వీళ్ళని రిమాండ్ చేసిన తర్వాత ఒకవేళ అశోక్ రెడ్డి విచారణకు వచ్చినా కూడా ఆయనను విచారించి ఒకవేళ ఆయనకు సంబంధించిన పాత్ర కూడా ఉంది అనే ఆధారాలు ఏమైనా పోలీసుల వద్ద ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ కేసులో ఆయనను కూడా ఏత్రిగా చేర్చే అవకాశాలు కనబడుతున్నాయి. ధనలక్ష్మి, అంతేకాకుండా అజయ్, ఈ శ్రావణి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు ముందు నుండి కూడా ఒక రకంగా సాయికి సపోర్టివ్గా ఉంటూ వచ్చారు. దేవరాజే ప్రధాన కారణం అన్నట్టు వెల్లడిస్తూ వస్తున్నారు. అయితే ఈ రోజు మ్యాజిస్ట్రేట్ ముందు వారి తల్లిదండ్రులను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందా? వారు నుండి ఎటువంటి కీలక సమాచారం నుండి? మనం చెప్పుకున్నట్లు నిన్న విచారణ దాదాపు 8 గంటల పాటు ఏకదాటిగా విచారణ కొనసాగింది. అంటే సాయిని, దేవరాజ్ని ఇద్దరు ఎవరైతే ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఈ కేసులో వాళ్ళిద్దరిని కూడా ఒకే చోట ఉంచి విచారించడం జరిగింది. సాయి కౌంటర్ ఇస్తే దేవరాజ్ దానికి ఏం మాట్లాడిండు, దానికి సంబంధించి సాయి ఇచ్చే ప్రూఫ్స్కి ఏ విధమైన సమాధానం ఇచ్చిండు అనేది పూర్తిగా ఎదురెదురు కూర్చోబెట్టి నిన్న 8 గంటల పాటు విచారణ చేయడం జరిగింది. దీంతో పాటు ఏదైతే శ్రావణికి సంబంధించిన పేరెంట్స్ని కూడా నిన్న విచారించడం జరిగింది. అయితే ముందు కేసు పెట్టడమే కాకుండా నిన్న కూడా మళ్ళీ శ్రావణికి సంబంధించిన తల్లిదండ్రులు కేవలం దేవరాజ్ పైన ఆరోపించడం జరిగింది. దేవరాజే కారణం అని చెప్పడం జరిగింది. అదేవిధంగా పోలీసులు స్టేట్మెంట్ నిన్న రికార్డ్ చేయడం జరిగింది. అటు సాయికి సంబంధించి, దేవరాజ్ సంబంధించి, శ్రావణి తల్లిదండ్రులకు సంబంధించి నిన్ననే స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. నిన్న కూడా శ్రావణి తల్లిదండ్రులు సాయికే సపోర్ట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఏదైతే సాయి సీసీటీవీ ఫుటేజ్లో సాయి, శ్రావణి సంబంధించి ఏదైతే శ్రీకన్య రెస్టారెంట్ బయట ఏదైతే సీసీటీవీ ఫుటేజ్ విడుదలైందో దాన్ని పెట్టుకొని కూడా పోలీసులు విచారణ చేయడం జరిగింది. దానికి సంబంధించి సాయి క్లారిటీ ఇవ్వడం జరిగింది. దానికి సపోర్ట్ చేస్తూ శ్రావణి తల్లిదండ్రులు కూడా సాయికే సపోర్ట్ చేసినట్లు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ సీసీటీవీ ఫుటేజ్లో సాయి అక్కడ శ్రావణిని కొంతవరకు బెదిరించడము, లోపల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఇంకా రెస్టారెంట్ లోపల ఆమెపై చేయి చేసుకున్న ఫుటేజ్ కూడా పోలీసులు ముందుంచి విచారించడం జరిగింది. అయితే ఓవరాల్గా శ్రావణికి సంబంధించి ఆత్మహత్యకి ప్రధాన కారణము ఇటు దేవరాజు, సాయి, శ్రావణి కుటుంబ సభ్యులు కూడా. ఎందుకంటే సాయి, శ్రావణి కుటుంబ సభ్యులు కలిసి శ్రావణి మీద చాలా హెరాస్మెంట్ చేశారు, చాలా ప్రెషర్ తీసుకొచ్చారు. అందుకే ఆమె డిప్రెషన్లోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంది అనేది మాత్రం పోలీసులు నిర్ధారణకు వచ్చిన నేపథ్యంలో నిన్ననే ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవరాజ్, సాయి, ఇటు శ్రావణి తల్లిదండ్రులు అందరి స్టేట్మెంట్స్ కూడా రికార్డ్ చేశారు. మరి కాసేపట్లో ఎస్ఆర్ నగర్ పిఎస్లోనే ప్రస్తుతం ఇద్దరు కూడా ఏదైతే సాయి, దేవరాజ్ ఉండడం జరిగింది. ఇప్పుడే వైద్య పరీక్షలు కూడా ముగిశాయి కాబట్టి దాదాపుగా ఈరోజు 3 నుండి 4 గంటల లోపే వీళ్ళని రిమాండ్ చేసి తరలించే అవకాశం ఉంది. అశోక్ రెడ్డి పాత్ర పైన మాత్రం అశోక్ రెడ్డి వచ్చిన తర్వాత విచారణ చేపట్టి ఆరా తీసే అవకాశం ఉంది. ధనలక్ష్మి, థ్యాంక్ యూ అజయ్.